నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు ఒక మంచి టీం కోమలి కళా సమితి వారి టీం వారితోని కళా పరిచయం చేస్తున్నాను. వారు చాలా సీనియర్ ఆర్టిస్టులు. వారి గురించి వారి మాటల్లోనే విద్దాం. నమస్కారం అండి అన్నయ్యలు. సార్ నమస్కారం సార్. అన్నయ్యలు మీ పేరేంటి? నా పేరు పిచ్చయ్య, బక్క పిచ్చయ్య. నేను కోమలి కళా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ ప్లస్ ప్రెసిడెంట్. సో ఈ కోమలి కళా సమితిని 1978-79లో స్థాపించాము. 81లో రిజిస్ట్రేషన్ చేయించాము. సో అప్పటి నుంచి మా నాటక ప్రస్తావన దాదాపుగా నాటకాలు నాటికలు అన్నీ కలిసి కూడా దాదాపుగా ఒక 200 పైన మేము నాటకాలు వేసి ఉంటాం. ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ, ఖరగ్పూర్ ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలలో ఇచ్చేసాం. సో ముఖ్యంగా ఏంటంటే ఆత్మగీతం అనే నాటకని 8 వాళ్ళ పరిచయం చేద్దాం. ఒక్క నిమిషం అన్న, మీ పేరేంటి? నా పేరు పోషం రఘుపతి అన్న. నేను మొన్నటిదాకా మా కోమలి కళా సమితి ప్రెసిడెంట్గా వ్యవహరించిన అన్న. నేను కూడా నటుణ్ణి. ఓకే అన్న. అందరం కలిసి ఈ నాటక సంస్థని ఒక్క నిమిషం అన్న. కోమలి కళా సమితి అన్న, మీకు కృతజ్ఞతలు అన్న, శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు ఎంఎల్ నరసింహారావు. అయ్యా, కోమలి కళా సమితి జనరల్ సెక్రటరీ నల్గొండ. వెరీ గుడ్. అయితే మా కోమలి కళా సమితి ప్రస్థానంలో నేను కాస్త లేటుగా వచ్చి జాయిన్ అయిన వాడిని నేను. అయితే మీరేమైనా గవర్నమెంట్ సర్వీస్ చేశారా? మేమిద్దరం గవర్నమెంట్ సర్వీస్ చేసినాం. పిచ్చయ్య గారు నేను గవర్నమెంట్ సర్వీస్లో రిటైర్ అయిన వాళ్ళమే. ఓకే. తర్వాత మా రఘుపతి దీని ఇద్దరు మాజీ అధ్యక్షులు వారు. అదే వారికి మెడికల్ షాప్ ఉంది, వారికి మెడికల్ బిజినెస్ ఉంది. ఓకే. ఈ ప్రయాణంలో ముగ్గురు త్రిమూర్తులు అన్నట్టు. ఇంకా మా మెంబర్లు ఉన్నారు అందరూ. బట్ మీరు మెయిన్ పిల్లర్స్ కదా, మీరు మెయిన్ పిల్లర్స్, మీ సంస్థ మెయిన్ పిల్లర్స్. ఈ మా ఆర్థిక స్వావలంబన, మీ టాలెంట్ అట్లా. అదే. అయితే సార్, ఈ నాటకరంగ ప్రస్థానంలో ప్రయాణిస్తూ నంది నాటకోత్సవాలకు పాల్గొనటం. ఈ నంది నాటకోత్సవాలలో మా కోమలి కళా సమితి 7 నందులు కైవసం చేసుకోవడం జరిగింది. రికార్డెడ్. ఇంతేగాక తిరుపతిలో గరుడ అవార్డ్స్, వెరీ గుడ్. 2వ ప్రపంచ తెలుగు మహాసభలలో కూడా మేము వెళ్ళి నాటకం వేసాం తిరుపతిలో. ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించినాం. కాకపోతే మాకు అక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే నాటకశాల లేదు మాకు. నాటకాలు ప్రదర్శించడానికి నాటకశాల లేదు మాకు. ఆడిటోరియం లేదు మాకు. అది కొంత మాకు డ్రాబ్యాక్ ఉంది. అయితే మరి ఇద్దరు మంచి నల్గొండ అంటే అసలు చాలా ప్రజానాట్య మండలి చాలా పెద్దది ఉంది కదా. ఉన్నది. అది అంత ఇప్పుడు అంతా పెద్ద వాళ్ళు అయినారు అందరూ. కాస్త వెనుకబడినాయి. అంటే ఒక్క హాల్ కూడా లేదా అక్కడ? గతంలో టౌన్ హాల్ ఉండేది సార్. ఆ టౌన్ హాల్ అప్పుడు నాటకాలకు కానీ సమావేశాలకు కానీ ఇంకా దేనికైనా కూడా అప్పుడు కళారూపంగా అది ఉపయోగపడింది. అది దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలు టౌన్ హాల్ మంచి. అవును, మేము కూడా ప్రోగ్రామ్ చేసాం అందులో, డిపార్ట్మెంట్ ఉండే అవి చేసి మేము కూడా వచ్చాము. అయితే అది ఏమైందంటే అది రాను ఏమైందంటే అది ఎప్పుడో 19 డిలాపిటేటెడ్ కండిషన్ అయిపోయింది. 58లో అంటే అది డిస్మెంటల్ కండిషన్ లో ఉండి అది మొత్తం డిస్మెంటల్ అయిపోయింది. అప్పటి నుంచి అక్కడ మనకు నల్గొండలో ఒక సర్టన్ వేదిక అంటూ లేదు. నాటక మరి ఇప్పుడు పెద్దవాళ్ళు అందరు రాజకీయ నాయకులు, పలుకుబడి వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే ఇంకోటి గతంలో ఏమైందంటే మీరు అప్పీల్ చేయండి. మరి చేసినాం సార్. నేను ఇంకో విషయం సార్, దానికంటే ముందు ప్రస్తావన దీని ద్వారా కూడా చేయండి, మా ఛానల్ ద్వారా కూడా చేయండి. అదే సార్, ఇప్పుడు మా ప్రస్తావన కూడా ఏమిటంటే నల్గొండ ఆడిటోరియం గత ప్రభుత్వం ఏం చేసిందంటే నల్గొండ పెద్ద గడియారం సెంటర్ మెయిన్ సెంటర్ అది. నల్గొండకు గుండెగా లాంటి సెంటర్ అది. ఆ సెంటర్లో ఐబీ ఆఫీసు అనేది, ఇంకోటి R&B ఆఫీస్ అనేది ఓల్డ్ ఆఫీసులు ఉండే. కేసీఆర్ గారు చక్కగా ఆయన కారు దిగి ఆ ప్రదేశం అంతా తిరిగి ఇక్కడ ఆడిటోరియం కట్టాలి, ఇవన్నీ డిస్మెంటల్ చేపించేసేయండి అని చెప్పి దాదాపు ఒక 1000-1500 గదాల 2000 గదాల జాగా ఉంటుంది. అది పెద్దది. అయితే ఆయన కోరిక అక్కడ అది కట్టాలని దానికి 93,40,00,000 బడ్జెట్ కూడా శాంక్షన్ చేశాడు. దానికి టెండర్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో ఈ లోపల కేటీఆర్ గారు దానికి
ఫౌండేషన్ కూడా వేయడం కూడా జరిగింది. దానికి టెండర్ అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది. సరే, ఇప్పుడు మినిస్టర్ గారితో మీరు అప్పీల్ చేయండి, మీ కళ దాని గురించి చెప్పండి. అదే వస్తున్నది సార్. సరే, మీ గురించి చెప్పండి. అదే వస్తుంది సార్. అయితే ఈ నేపథ్యంలో మేము మంత్రి గారిని కూడా కలిసాం, కోమటిరెడ్డి గారిని కలిసాం. సార్ మరి ఇట్లా ఉంది పరిస్థితి, ఇంతకుముందు గతంలో ఇక్కడ అది ఆడిటోరియంకు ప్లేస్ చేశారు, మరి ఇప్పుడు మీ హయాంలో కట్టాలి సార్ అని అంటే, సరే చూద్దామని ఆయన ఏదో సరే ఆయనకున్న పద్ధతిలో ఆయన చెప్పాడు. సరే ఆయనకు చేశాము, తర్వాత కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాము, తర్వాత మున్సిపల్ కమిషనర్ చేశాము. ఆ పద్ధతిలో నేను ఆడిటోరియం సాధన కన్వీనర్ కూడా ఇప్పుడు మా జిల్లాలో ఆడిటోరియం అందరూ నన్నే కన్వీనర్ ఎన్నుకున్నారు. మరి మీరే పెద్దవాళ్ళు కదా అని అయితే ఆ రకంగా ఆ ప్రస్తావన అది. అయితే మా కోమలి కళా సమితి ప్రస్తావనకు వచ్చేసరికి సార్ ఇంతకు ముందుగా గతంలో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా చెప్పండి, మీకు చెప్పినట్టుగా ఒక 1978-79లో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఏమేమి నాటకాలు వేశారు? మేము సార్ ఎక్కువ కాశీ విశ్వనాథ్ గారు రచించినటువంటి నాటకాలు, ఎంవిఎస్ అరుణాథరావు గారు, తర్వాత ఎల్బి శ్రీరామ్ గారు, తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారి, తర్వాత మన సాంఘిక నాటకాలు. ఎన్ని గంటలు? 2 గంటలు 3 గంటలు? 3 గంటల నాటకాలు వేసినాం, 2 గంటల నాటకాలు వేసినాం, గంటన్నర నాటకాలు కూడా వేసాం. అయితే ఈ ప్రస్తావన అంతా కూడా అప్పుడు పెద్దలుగా మా పెద్దలు కొంతమంది ఇప్పుడు మీ కోమల్ దానిలో ఈ ఆర్టిస్టులు అందరూ ఉంటారా? అందరూ మొత్తం అంత జిల్లా వాళ్ళేనా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ అందరూ జిల్లా లోకల్ గా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇవన్నీ ట్రిక్స్? దుగ్గి వెంకటేశ్వరరావు అని అసలు ఈ కోమలి కళాస్థామికి ఇది స్థాపనకి మెయిన్ కారకులు ఆయన గురువు గారు. ఆయనకు బాగా సరే ఆయన కోదాడ ప్రాంతం కాబట్టి ఆయన కొంచెం నాటకాలు అవన్నీ కూడా ఆయనకు అనుభవం ఉండే. ఆయన ఇక్కడ మా నల్గొండలో ఉద్యోగరీత్యా వచ్చి. మీ వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు నా వయసు నాకు 74 సంవత్సరాలు సార్. అబ్బా, ఇంకా యాక్టివ్ ఉంటాడు దేవుని దయ వల్ల. అయితే మీ వయసు? మీదన్నా 78. అబ్బో సెల్యూట్. అయితే ఈ ప్రకారంగా ఆయన ఏం చేశాడంటే అవుట్ సైడ్ కళాకారులందరూ మా అందరికి పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకుని ఏం చేసిండంటే మంచి నాటకం తీసుకొచ్చాడు, రక్త పిపాసి అని. ఆ నాటకం స్టార్ట్ చేసి మా కళాకారులందరినీ చాలా వరకు చేసి అది ఒక 2-3 ప్రదర్శనలు అది ఇచ్చారు. ఆ తర్వాత పూలరంగడ్ అని ఒక నాటకం తీసుకున్నాడు. ఆ నాటకం కూడా తీసి. ఇప్పుడు సాంఘిక నాటకాలలో జీవనోపాధి ఎలా ఉందంటారు? సాంఘిక నాటకాల జీవనోపాధి అంటే సార్ ఇప్పుడు సినిమాలు వచ్చి బాగా దెబ్బ కొట్టింది కదా సినిమాలలో. తర్వాత టీవీలు ముఖ్యంగా టీవీలు వచ్చి నాటక రంగానికి మొత్తం దెబ్బతీస్తాయి. సినిమాలు పెద్దగా తీయకున్నా టీవీలు మాత్రం నాటక రంగాన్ని. అంటే మరి దీనికి బేస్మెంటే నాటకాలు కదా, టీవీలు కానీ సినిమాలు కానీ బేసే నాటకాలు. సినిమాలు కానీ ఇంకే రకమైన కళారూపాలు కానీ నాటకమే ప్రధానం. అవును నాటకమే ప్రధానం, అన్ని ఉంటాయి అందులో. షేక్స్పియర్ మహానుభావుడు అన్నాడు, ది వరల్డ్ ఈజ్ లైక్ ఏ స్టేజ్, అవును, ద మ్యాన్స్ అండ్ ఉమెన్స్ ఆర్ అండ్ యాక్టర్స్. అవును, అంటే మహానుభావుడు అంతే ప్రపంచాన్ని నాటక రంగంతో పోల్చాడు. మీరేమేమి పాత్రలు వేస్తారు మాస్టర్? సార్ అన్ని రకాల పాత్రలు, అంటే మేము యంగ్ క్యారెక్టర్స్ చేసిన, తర్వాత ఓల్డ్ క్యారెక్టర్స్ చేసిన. నేను ఎక్కువ విలనీ క్యారెక్టర్స్. ఈయన హీరో, మా పర్మనెంట్ హీరో. స్మార్ట్ హీరో. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్, తండ్రి డాక్టరు, పోలీస్ ఆఫీసరు. సో నేను సరే క్యారెక్టర్ యాక్టర్స్ తో పాటు నేను విలనీ క్యారెక్టర్స్. మరి ఎంత ఫస్ట్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయటమే నన్ను విలన్గా, హీరోగా ఇంట్రడ్యూస్ చేశాను మా డైరెక్టర్ గారు. సో ఆ నేపథ్యంలో అన్ని నడుచుకుంటాం. సార్ ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు సార్? ఇప్పుడుండే యూత్కు నేను చెప్పేది ఏంటంటే నాటకాల వైపు యూత్ రావాలి. అసలు నాటకాలు అంటే ఏంటి, నాటకాలకు ఉన్నటువంటి విలువ ఏంటి, వాటి వల్ల సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ నాటకాల ద్వారా ఉన్నాయి. అవి తెలుసుకోవటానికి మన ఇంట్లో జరిగే కథలే నాటకాలు. ఇంట్లో జరిగే కానీ వాస్తవిక కథలు అవి అంతే కదా. సో ఇటువైపు రావాలి. ఇప్పుడు యూత్ ఏమైనారంటే వాళ్ళు ఏమైనా సినిమాలు కానీ టీవీలు కానీ లేకపోతే యూట్యూబ్ ఛానళ్లలో ఒక చిన్న స్కిట్ తీసుకుంటున్నారు, ఏదో షార్ట్స్ చేస్తున్నారు. దానికంటే ముందర ఎవరైనా సరే అన్ యాక్టర్ అనేవాడు ఎవడైనా రంగస్థలం నుంచి రావాలి. షార్ట్ కట్ లేదు, సాధన చేయాల్సిందే. రంగస్థలం నుంచి వచ్చినటువంటి యాక్టర్ కానీ నటుడు ఎవరైనా సరే ఆయనకు అసలు ఏ రంగంలో తీసుకుపోయినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు డైరెక్టర్ ఏదో నేను సినిమాలో పోయి యాక్ట్ చేస్తా అంటే డైరెక్ట్ పోయి టీవీ. మీకేమైనా అవార్డులు వచ్చా మీ సంస్థకు కానీ మీకు కానీ? వచ్చినాయి సార్, మాకు 8 అవార్డులు చెప్పారు కదా. చెప్పారు కదా. 1 మినిట్ చెప్పండి మాస్టర్.
మేము ఖరగ్పూర్, తర్వాత ఢిల్లీ, చెప్పాడు అన్నయ్య చెప్పిండు. అన్ని రాష్ట్రాలలో కూడా మా నాటకాలను వేసి వచ్చాం. విదేశాలకు ఏమైనా వెళ్ళారా మీ వాళ్ళు? మేము విదేశాలకు వెళ్ళలేదు. విదేశాలకు అంత అవకాశం మాకు రాలేదు. ఏమైనా కొత్త నాటకాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మొన్నటి వరకు మేము మన అన్నట్టు మనం మనుషులం కాదు అనేది ఒక 2 ఏళ్ల కింద దాకేసినాం. ఓకే, అది బాగా ప్రదర్శనలు వేశాము. తెలుగు యూనివర్సిటీలో వేశాము. తర్వాత ఇంకక్కడ రవీంద్ర భారతి ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఏమైనా పరిషత్లకు వెళ్తుంటారా? ఈ నాటకాలు ఇవి అవుతుంటాయి కదా, పరిషత్తులకు వెళ్తుంటాం సార్. కాంపిటీషన్స్, మాకు కాంపిటీషన్ పరిషత్తులకు వెళ్తే ఆంధ్రాలో మీరు అంటే తెలంగాణ వాళ్ళు కూడా దేనికి తీసిపోరు అన్నట్టుగా మీరు వాళ్లకు ఒక విషయం సార్, మేము ఆత్మగీతం ఆడుతున్నటువంటి రోజుల్లో మేము ఆంధ్రాలో ఏ పరిషత్తుకు పోయినా, ఎక్కడ పరిషత్తుకు పోయినా మేము పోయినామంటే, అరే నల్గొండ వాళ్ళు వచ్చారా ఇక కొట్టుకొని పోతారు, మనకేముండదు అనే స్థాయికి వచ్చారు ఆంధ్ర. అబ్బాబ్బాబ్బా, కంగ్రాచులేషన్స్ అండి, మీకు చాలా కష్టపడ్డారు మీరు. ఓకే, ఒకటి సార్, అజో విభవలో మేము నాటకం వేస్తే 8 అవార్డ్స్ మావే. క్యా బాత్. అజో విభవ్ అది పెద్ద సంస్థ. ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా పిల్లలకు? రిపేటర్ పెట్టాలనే ఆలోచన ఇప్పుడు మాకుంది సార్. మేమంటే ఎక్కువ వయసు మీద పడ్డా, కానీ చెయ్యండి, ఎందుకంటే ఇంకొక 2-3 తరాలు ఉండాలి, బ్రతికి రావాలంటే రావాలి. ఇంకోటి తెలంగాణ ఆ జెండాను రెపరెపలు ఆడియాలి. అవును సార్. ఇప్పుడు నాటకాల్లో నౌ వీఆర్ గోయింగ్ టు, అదే మేము అనేది. ఇప్పుడు మేము నాటకాలు వేస్తూనే రిపర్టరీ క్లాసెస్ పెట్టి యూత్ అందరిని గ్యాదర్ చేసి మీరు ఇమ్మీడియట్ గా పనిచేయండి. మంచిగా నల్గొండలో మీరు ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టండి. మన ప్రభుత్వం వారిని కూడా అడగండి, ప్రభుత్వం వారు కూడా మీకు ఏమైనా సహాయం చేస్తారు. ఫ్యాకల్టీస్ ని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఓకే, డాక్టర్ వెంకట్ గోవాడ గారు ఆయన డైరెక్టర్ గా మా కళా సమితి ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. ఓకే, ఇప్పుడు ఆయన నెంబర్ 1 డైరెక్టర్ నాటకాలలో. అవును. తర్వాత SM భాష, అవును, ఆయన కూడా మా డైరెక్టర్. నల్గొండలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. అసలు ఒకప్పుడే దాదాపు ఏం లేకుండా 50,000 లక్ష మంది ఆర్టిస్టులు ఉంటారు. ఈజీగా ఉంటారు. జిల్లా ఓల్డ్ జిల్లాలో 1 లక్ష మంది ఉంటారు ఈజీగా. ఇంకొక సర్ప్రైజ్ న్యూస్ మీకు, కోమలి కళా సమితి మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ తీసుకున్నాడు తెలుగు యూనివర్సిటీలో. ఓకే, మన కోట్ల హనుమంతరావు గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన శిష్యరికంలో. ఓకేనండి, చాలా మీ పెద్దవాళ్ళు మీరు నాకు టైం కేటాయించి మా తెలంగాణ కళారత్నాలు, మీరు కూడా సెల్యూట్, యు ఆర్ వన్ ఆఫ్ ద తెలంగాణ కళారత్న. మీకు భగవంతుడు ఇంకా మంచి కార్యక్రమాలు మీరు ఇంకా బాగా చేసి బాగా వృద్ధిలోకి రావాలని మేము ఆకాంక్షిస్తూ, మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మీరు ఇప్పుడు ఇంకా మాకు ఛానల్ గురించి ఏమైనా చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఈ కళారత్నాల్ని ఇంట్రడ్యూస్ చేయాలనేట తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఇది చాలా హర్షణీయమైనటువంటి నిర్ణయం. గతంలో మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు నటరత్నాలు అనే అందరికి ఆయన కూడా మీ లెక్కనే చేసి మొత్తం. అవును నటరత్నాలు. మీరు కూడా అదే ఆలోచనతో తీస్తున్నారని మేము భావిస్తున్నాం. క్యా బాత్ హై. థ్యాంక్ యూ సార్, విత్ యువర్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. మీలాంటి పెద్ద ఆర్టిస్టులు నేను చాలా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. ఫ్రెండ్స్, నాకు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి వారి అంతటి పెద్ద మనిషితో నన్ను పోల్చి నన్ను ఆశీర్వదించారు పెద్దవాళ్ళు. సైనింగ్ ఆఫ్ యువర్స్ లవ్లీ రఘునందన్. థ్యాంక్ యూ. నమస్కార్. థ్యాంక్ యూ.